అందరికీ నమస్కారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గడివేముల, బనగానపల్లి, ఎమ్మిగనూరు మండలాలకు చెందినటువంటి ముగ్గురు మహిళలు తమ భర్తలను అతి కిరాతకంగా చంపుకొని హిందూ వివాహ వ్యవస్థకు తూట్లు పొడిచి తమ జీవితాల్ని బుగ్గిపాలు చేసుకున్నారు. వాళ్ళే కాదు, బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఒకరినొకరు సాధించుకోవడానికి కోట్ల చుట్లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి జంటలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నాను, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి ఒక నిజ సంఘటన ద్వారా తెలియజేసుకుంటాను. నేను డిగ్రీ చదివే రోజుల్లో మా ఇంటికి ఎదురుగా భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక పాప ఉండేది. వాళ్ళ వయసు కూడా అప్పటికి 50 ఏళ్ళ పైనే ఉండేదన్నమాట. కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. రాత్రి తన భర్త తాగడము, భార్యను కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు. ఆవిడ ఆ దెబ్బలు తాళలేక పక్కిళ్ళలో తల దాచుకొని ఏ రాత్రి అపరాత్రి ఇంటికి వెళ్ళడం, పడుకోవడం చేస్తుండేది. పొద్దున్న లేస్తానే మళ్ళీ మొగుడికి అన్నం పప్పు చేసి బాక్స్ కట్టేసి పనికి పంపించేది, తను పనికి వెళ్ళేదనమాట. మళ్ళీ రాత్రి అయితే తిట్టడం, భార్యను కొట్టడం ఇలా జరుగుతూ ఉంది. ఒకానొక సందర్భంలో అతను బాగా తాగి బజార్లలో పడిపోయేవాడు. నాలాంటాడు నీలాంటాడో మీ ఆయన పలాంచోడా పడిపోయినాడంటే ఆమె టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళేది భర్త కోసం. అతన్ని చెయ్యిని తన భుజం మీద వేసుకొని నెమ్మదిగా ఇంటికి నడిపించుకుంటూ వచ్చి మంచంలో పడుకోబెట్టేది. ఇలా వాళ్ళు సాగుతూ ఉంది. ఆవిడనే వాళ్ళం, ఏమ్మా ఆ దెబ్బలు తినే కన్నా పాపం తీసుకొని మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా అనేసి అంటే ఆవిడ ఏమంటుంది తెలుసా, చాలయ్యా, నేను లేకపోతే ఆడికి అన్నం పెట్టేటోళ్ళు ఎవరు, వాడు చచ్చిపోతాడు, అందుకే నేను ఉండాల్సింది వచ్చిందంట. అది అతను అడిగాం, ఏమైనా నీకు ఇష్టం లేకపోతే ఆమెను వదిలేయచ్చు కదంటే, ఆమెను వదిలేయడానికి నేను పెళ్లి చేసుకుంటేది అని ఈ విధంగా మాట్లాడేటోళ్ళు అనమాట. అంటే ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, దెబ్బలు వేస్తూ ఉన్నాడు. అతను బజార్లో పడిపోతే లేపుకొని వచ్చి మంచంలో పడుకోబెట్టేది. ఇలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలానే కొట్లాడుకుంటూ పిల్లల్ని పెద్దగా చేసుకున్నారు. కొట్లాడుకుంటూ తన కూతురికి పెళ్ళి కూడా చేసుకున్నారు. అతను కొద్ది రోజులకి చనిపోయాడు. చనిపోవడానికి ముందు రోజు రాత్రి కూడా భార్యతో కొట్లాడాడు. అంటే వాళ్ళిద్దరూ కూడా నిత్యం కొట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ ఏనాడు కూడా తాము విడిపోవాలా, వేరే పెళ్ళి చేసుకోవాలంటుండే ఆలోచన వాళ్ళ మధ్య రాలేదు. చివరి వరకు కలిసి బ్రతికారు. అది భార్యాభర్తల అనుబంధం అంటే. భార్యాభర్తలంటే అలా ఉండాలి. భార్య అందంగా లేదనసో, అందరు ఆడవాళ్ళలాగా పని చేయలేదనేసి భార్యను వదిలేయడము, తన భర్త అందరిలాగా అందగాడు కాదనేసి, తాగుబోతనేసి వదిలించుకొని లేదా చంపడము చేయడము చేస్తూ ఉన్నారు భార్యలో. అది తప్పు. ఒక్కసారి వేలు పట్టుకొని నడిచిన తర్వాత జీవితాంతము కష్టమో నష్టమో వాళ్ళతోనే ఉండడం నేర్చుకుంటేనే నెక్స్ట్ జనరేషను మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. మన తాతయ్య అమ్మమ్మ చాలా గుట్టుగా కాపురాలు చేసుకున్నారు కాబట్టి మన నాన్న అమ్మ నాన్నలు కూడా గుట్టుగా కాపురాలు చేసుకున్నారు. వాళ్ళు బాగున్నారు, మనం కూడా బాగుండాలి. మనం బాగుంటేనే నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. అంటే హిందూ వివాహ వ్యవస్థను చాలా భద్రంగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి చేయాలే తప్ప దాన్ని ఎక్కడ కూడా బ్రేక్ చేయకూడదు. భార్య సీతాదేవిలాగా ఉండాలి అంటే ముందు నువ్వు అంటే భర్త శ్రీరామచంద్రుడిలాగా ఉండడం నేర్చుకోవాలి. భర్త శ్రీరామచంద్రుడిలాగా ఉండాలంటే భార్య సీతమ్మలాగా ఉండడం నేర్చుకోవాలి. చూడండి, ఎక్కడ దాపరికాలు లేకుండా ఒకరి మీద ఒకరి నమ్మకంతో సాగించేదే సంసారం. ఈ సంసారాన్ని చక్కగా నెట్టుకొని రాగలిగితే మీకు పుట్టినటువంటి పిల్లలు కూడా చాలా చక్కగా సంసారాలు చేసుకోగలుగుతారు. ఒక మంచి పౌరులుగా ఈ ప్రపంచంలో మిగిలిపోతారు. లేని నాడు వాళ్ళు ఈ ప్రపంచాన్ని నాశనం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి.